హాయ్ ఫ్రెండ్స్, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా? అయితే చిన్నపిల్లలు ఉంటే అలాంటి వారికి అయితే ఈ వీడియో చాలా డిఫరెంట్గా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు ఇక్కడ చూడొచ్చు, చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు డోర్ల దగ్గర ఎక్కువ ఆడుతుంటారు. కాకపోతే ఇక్కడ సందులలో అంటే ఈ డోర్కు ఇక్కడ సందులలో చేతులు దంగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆంధ్రాలో చెప్పాలంటే చేతులు నలిగే అవకాశాలు అయితే ఇంకెక్కువగా ఉంటాయి. కాబట్టి మన తెలంగాణ కాబట్టి తెలంగాణనే మాట్లాడుకుందాం. మీరు ఇక్కడ చూడొచ్చు, మా వాడైతే గిట్టనే ఆడుతున్నాడు. అయితే డోర్ల దగ్గర ఎక్కువ ఆడుతుంటారు అన్నమాట చిన్నపిల్లలు, ఎందుకంటే వారికి ఏం తెలియదు కాబట్టి. మీరు ఇక్కడ చూడవచ్చు, ఈ సందులలో అంటే డోర్కు ఉన్న సందులలో చేతులు దంగే అవకాశాలు అయితే మరీ ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే, అంటే దంగే అవకాశాలు కాకుండా ఉండాలంటే ఎట్లా జాగ్రత్త ఉండాలి మీరు ఇక్కడ చూడొచ్చు. ముఖ్యంగా ఏంటంటే డోర్ మధ్యలో కూడా చేతులు దంగుతాయి. అయితే మీరు గొల్లాన్ని ఈ విధంగా అయినా చేయొచ్చు. ఈ విధంగా చేస్తే లోపటి నుంచి మనం డోర్ చేస్తే ఈ విధంగా అయితే డోర్కు తాకి అక్కడ గ్యాప్ అయితే ఏర్పడుతుంది, అక్కడ చేతులు అయితే దంగవు. ఇంకొక టిప్ ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు, మీరు ఇక్కడ చూస్తున్నారు వీడియోలో, మనం రాయి తీసుకొచ్చి కూడా ఇంకొక మూల సైడ్ కూడా పెట్టాలన్నమాట. మనం డోర్ మధ్యలో అయితే ఏ విధంగా అయితే చేతులు అయితే నలుగుతాయో అదే విధంగా ఇక్కడ కూడా, ఇక్కడ డోర్కు సపోర్ట్ ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ కూడా మీరు ఒక రాయి పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ రాయి పెట్టుకుంటే ఆ డోర్ అనేది దగ్గరికి రాదు. వాళ్ళు ఒకవేళ దగ్గరికి జరుపుదామన్నా కానీ ఆ డోర్ అయితే దగ్గరికి అయితే రాదు. ఈ విధంగా చిన్న టిప్స్ అయితే మీరు పాటించండి. ఒకసారి మీరే ప్రాక్టికల్గా చూడండి. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను డోర్ పట్టుకొని ఇక్కడ గుంజుతున్నాను. మీరు చూడండి, డోర్ అయితే దగ్గరకు వస్తలేదు. ఈ విధంగా చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల వాళ్ళకు గాయాలు కాకుండా మనం చూడొచ్చు అనమాట. మెయిన్గా ఏంటంటే డోర్ల దగ్గర మేజర్ ఇష్యూ అయితే అవుతుంది. మీరు ఇక్కడైతే చూడొచ్చు, ఎందుకంటే చేతులు నలిగిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. వేలు కూడా ఇరిగిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి, వాళ్ళ లేత చేతులు కాబట్టి నేను చెప్పిన టిప్స్ని బట్టి మీరు చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు అయితే కావు. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. కానీ నాకు తెలిసినంత వరకు నేను ఏ తప్పు చేయలేదు, కాబట్టి కోర్టులో దండించదని భావిస్తున్నాను. మాట్లాడతాను, దయచేసి చెప్పాలి. Good.